సో ప్రాంక్ వీడియోలు తీసుకునే శ్రీకాంత్ రెడ్డి అన్ని అయిపోయినాయి పంచాయతీలు. లారీ చాప్టర్ 1 శ్రీకాంత్ రెడ్డి ఆసం హంటింగ్ స్టార్. అంటిక్ స్టార్ అని మీకు మీరు అందుకే సినిమా చూసి రమ్మన్నా. ఫస్ట్ చీర కుట్టుకొని నా ముందు కూర్చుంటే ఎట్ట మాట్లాడతారు? డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద బడా మూవీ హీరోస్ కే వెళ్ళట్లేరు. విజిల్స్ చూసారా? ఏముంది, నేను కూడా నా మూవీ తీసుకున్నప్పుడు 10 మందిని పంపించి డబ్బులు ఇస్తే మూవీ ఎందుకు చూడాలి? ఇంటర్వ్యూ చేయొద్దండి, వెళ్ళిపోండి. ఎందుకు ల్యాక్ చేస్తున్నారు? కెమెరాలు బయట. బ్లాక్ బస్టర్ చాలా బాగా ఆడుతుంది. లో జనాలు రాక షో క్లోజ్ చేసేసారని అంటున్నారు, ఇది వాస్తవం కదా? ఇదిగో చెక్ బుక్ కూడా ఏడే ఉంది. 5 lakhs ఇస్తా, దమ్ము వచ్చి తీయండి కొడకల్లారా. ఇప్పుడు ఒక మూవీ ఉంటది, కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. నచ్చలేదు అని చెప్తే తిడతారా? ఒక మూవీలో బ్రహ్మానందం గారు సేమ్ అదే గుర్తొచ్చింది మిమ్మల్ని చూస్తే. భాస్కర్ అవార్డు అని పెట్టుకొని వాడే డైరెక్షన్, వాడే హీరో. మన దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా వాడే. అందరికి నమస్కారం, నేను మీ రవళిక. సో రీసెంట్ గా థియేటర్స్ లో మూవీ రిలీజ్ అయ్యి లారీ చాప్టర్. సో మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. సో ప్రస్తుతం హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం సక్సెస్ ఎలా ఉందో. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. నాకైతే చాలా డల్ గా అనిపిస్తున్నారు. డల్ అంటే అదే డెంగ్యూ ఫీవర్ వచ్చింది నాకు. 2 days అయింది. ఏం దోమలు కుట్టినాయా, జనాలు కుట్టిరా? దోమలు నన్ను కుట్టాయి, జనాలను నేను కుట్టి సినిమా చూపించాను కదా. పీపుల్ లైకింగ్ ద మూవీ. చాలా బాగా నచ్చుతుంది ప్రతి ఒక్కరికి. విజిల్స్ వేస్తున్నారు ప్రతి సీన్ కూడా. సెంటిమెంట్ కి అయితేనేమి, ఐటమ్ సాంగ్స్ కి అయితేనేమి, రొమాంటిక్ సీన్స్, మాస్ డైలాగ్స్, ప్రతి దానికి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మూవీ బ్లాక్ బస్టర్ అని మీకు మీరే చెప్పుకుంటున్నారు, జనాలు కదా చెప్పాల్సింది. జనాలు చెప్పలేదా? చెప్తున్నారు కొందరు. సెకండ్ హాఫ్ అయితే కొంచెం లాగ్ అనిపిస్తుంది అంటున్నారు. మీరు అసలు సినిమా చూసారా? చూడలేదు. చూడకుండా రివ్యూ చేయడానికి వచ్చారు గెస్ట్ ని. రివ్యూ చేయడానికి కాదు, ఇంటర్వ్యూ చేయడానికి. చూడకుండానే వచ్చారనమాట. సరే, నో ప్రాబ్లం. అందుకే ఒపీనియన్ కనుక్కుంటే మీ పర్సెప్షన్ మారేది, నన్ను ఎలా ఇంటర్వ్యూ చేస్తున్నారు అనేది. మూవీ బ్లాక్ బస్టర్ అండ్ చాలా బాగా ఆడుతుంది. కొంతమంది ఏం చెప్తున్నారుగా బాగుందని. ఫస్ట్ హాఫ్ బాగుంది అని అన్నారు. బ్లాక్ బస్టర్ అని కొంతమంది అని చెప్తున్నారా? అదొకటి కావాలి నాకు సమాధానం. మీ నుంచి, మీ మీడియా నుంచి పాజిటివ్ వైబ్సే రావు ఎప్పుడు. పర్లేదు అని అంటున్నారు అంతే. సరేలే, మా బ్లాక్ బస్టర్ ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అండ్ దానికి నిదర్శనం వచ్చిన కలెక్షన్స్. 5 days లో 4 crores దాకా కలెక్షన్ వచ్చాయి. 1,25,000 ఫుట్ ఫాల్స్ వచ్చాయి. 1,25,000 మంది టికెట్స్ కొన్నారు మన సినిమాని. బుక్ మై షోలో ప్రభాస్ అన్న పక్కన మన సినిమా లిస్టింగ్ అయింది. ఈ వీక్ ఏ సినిమా ఇంట్రెస్టింగ్ ఉందని చూస్తారు కదా, బుక్ మై షోలు చూపిస్తారు అనమాట. దాన్ని బట్టి ఈ వీక్ లో ఈ 4 సినిమాలు, డెడ్ పూల్, రాయన్ అండ్ కల్కి అండ్ లారీ చాప్టర్ 1, వాటి బడ్జెట్ ఒక్కొక్కటి 50-60 కోట్ల పైన. నా సినిమా 2 కోట్లు. దాని పక్కన లిస్టింగ్ అయింది. అంటే ఈ వీక్ లో జనాలు దీనిపైన ఇంట్రెస్ట్ ఉన్నారు అని అర్థం. ఆ విధంగా వచ్చిందంటే సో దట్స్ ద సిగ్నేచర్ మూవీ హిట్ అని, అదే ప్రూఫ్. అండ్ ఫుట్ ఫాల్స్ అయితే 1,25,000 మంది చూసారు 4 రోజుల్లో. ఐఎమ్ వెరీ హ్యాపీ. గోయింగ్ వెల్ మేడం. థియేటర్స్ కూడా పెరిగాయి. ఫస్ట్ 90 ఉండే, 120 ఉండే, 135 ఈ రోజు, 6వ రోజు ఈ రోజు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే 2 కోట్లు పెట్టారన్నారు, 4 crores కలెక్షన్ అయింది. సో ఇంకా ముందుకు వెళ్తుంది అనుకుంటున్నా. వెళ్తుంది. నెక్స్ట్ వీక్, సెకండ్ వీక్ కూడా ఆడుతుంది. దమ్ముంది సినిమాలో. మాస్ సెంటర్ లో బాగా వెళ్తుంది. పల్లెటూళ్ళలో థియేటర్స్ ఉంటాయి కదా మన పల్లెటూర్స్ లో, వాళ్ళు ఫోన్లు చేసి మాకు ఇచ్చేయండి థియేటర్ పర్ వీక్ 30,000 40,000 అని హైర్ తీసుకుంటున్నారు. మీరు హైర్ చేసుకున్నారు అంటున్నారు. థియేటర్స్ లో జనాలు రాక షో క్లోజ్ చేసేసారని అంటున్నారు, ఇది వాస్తవం? ఒక్కటి కూడా ప్రూఫ్ లేదు. ఎక్కడ అది ప్రూఫ్ లేదు, సొల్లు మాటలు. ఎందుకంటే నేను కొత్త యూట్యూబ్ నుంచి వచ్చాను. నా మీద కొంచెం బురద జల్లి నన్ను కిందికి లాగాలని, సినిమాలు లాగాలని చూశారు, సినిమా తీయొద్దని చూశారు, సినిమా తీశాను. లాగాలని చూశారు, రిలీజ్ చేశాను. హిట్ కాదని చేశారు, హిట్ చేశాను. సో అలా మాటలు మాట్లాడుతుంటారు. దేర్ ఆర్ 1 or 2 people. వీ డోంట్ కేర్ దెమ్. దట్స్ అ కామన్ థింగ్. దొరికినప్పుడు తాట తీద్దాం ఒక్కొక్కడికి గట్టిగా. మూవీ బ్లాక్ బస్టర్ అయింది కదా, నేను హ్యాపీ కూర్చో ఉన్నా కదా. వీళ్ళందరి కన్ను వల్లనే మీకు యాక్సిడెంట్ అయిందా, లేకపోతే నిజంగా? అది షూటింగ్ టైంలో జరిగినది. ప్రతి ఒక్కరికి చెప్పాను. అది నాకు ఒక ఇంజురీ, తనకు ఒక యాక్సిడెంట్. ఇట్స్ కామన్, ప్రతి చోట జరుగుతాయి. ప్రతి ఫీల్డ్ లో కూడా చిన్న చిన్న ఇంజురీస్ జరుగుతుంటాయి. దట్స్ కామన్ థింగ్. మూవీ బ్లాక్ బస్టర్ అండి, లారీ చాప్టర్ 1 బ్లాక్ బస్టర్. చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకోండి. యూట్యూబ్ లో రివ్యూస్ ఓపెన్ చేయండి, మీరు చూడండి. మాక్సిమం 10 రివ్యూస్ చూడండి. పాజిటివ్ ఉంటేనే సినిమాకి వెళ్ళండి. దగ్గరలో ఉన్న థియేటర్ బుక్ చేయండి. ఎందుకంటే విజువల్స్ కానీ, ఆడియో కానీ చాలా గొప్పగా ఉన్నాయి థియేటర్ లో. అండ్ పీపుల్ ఎంజాయ్. మీరు కూడా మిస్ అవుతారు. నెవర్ మిస్ ఇన్ థియేటర్. డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద బడా మూవీ హీరోస్ కే వెళ్ళట్లేరు. ఈ మధ్య ఓటీటీ లో చూస్తున్నారు. నీ మూవీకి వెళ్ళాలంటే ఏం చెప్తావు? ఆల్రెడీ వెళ్ళి బ్లాక్ బస్టర్ అవుతుంది. మళ్ళీ అందరూ వెళ్ళలేదు కదా. నేను కొత్తని కదా, చాలు కదా. నేను కొత్తని, కొంతమంది వెళ్ళారు, చాలు కదా. అందరూ వెళ్ళడం అంటే ఏంది? ఆంధ్ర తెలంగాణ 10 కోట్ల జనాభా, 10 కోట్ల మంది వెళ్ళి థియేటర్లో కూర్చుంటే సినీ ప్రేమికులు ఉంటారు ప్రతి వారం, వాళ్ళు వెళ్తారు. ఏంటి నెగిటివ్? ఒక కొత్త హీరోకి
ఇది మీ పాలాభిషేకం నెల్లూరులో పాలాభిషేకం, ఆ క్రాకర్స్, ఆ ఫ్లవర్స్, ఆ కాగితాలు చూడండి. నిజంగా అభిమానంతో చేశారా లేకపోతే మీరేమన్నా గ్రూప్ ని తయారు సినిమా ఎందుకు చేసుకుని చూడాలన్నారు కాబట్టి ప్రూఫ్ చూపిస్తున్నా. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. జస్ట్ ఒక వీడియో ఇది ఫ్రమ్ నెల్లూరు, ఇంకోటి కూడా చూపిస్తా ఫ్రమ్ ప్రొద్దుటూరు, ఇంకొకటి చూపిస్తా ఫ్రమ్ గుంటూరు. ఉన్నాయి చాలా. సో మీకు ప్రూఫ్లు చూపిస్తానా, మీరు నమ్మకపోతే మీరు ఏంటంటే వాటి విజిల్స్ చూసారా? ఏముంది, నేను కూడా నా మూవీ తీసుకున్నప్పుడు 10 మందిని పంపించి డబ్బులు ఇస్తే వీడియోలలో నువ్వు కూడా మూవీ తీసినప్పుడు అది థియేటర్ లో పడినప్పుడు నీకు 10 మంది ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్స్ ఊహాగానాలే. ఇట్లా వర్కౌట్ అయినప్పుడు మాట్లాడండి, సరేనా? నిజమే అంటారు అయితే. ఆ కాగితాలు కనపరావట్లేదా? కళ్ళేమన్నా పోయినాయి అట్లా? మనం వాళ్ళని పంపిస్తే ఎవరైనా వేస్తారు, వీడియోస్ తీయించుకొని ప్రూఫ్ చూపించుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ట్రోలింగ్ చేసే వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తావా? ఏమన్నా ప్రొఫెషనల్ గా అందరినీ చేస్తాను. మరి చేసే విధానం సరిలేదు. యు ఆర్ నాట్ రికగ్నైజింగ్, యు డిడ్ంట్ డు ఎనీ ప్రాపర్ హోంవర్క్ చేయకుండా అంటే అసలు జనాల పాయింట్ ఆఫ్ వ్యూ ఓవర్ హైప్ చేసుకుంటున్నావు సోషల్ మీడియాలో. నీకు నువ్వే హిట్ అనుకుంటున్నావు. కొందరు ఓషన్ బాగుంది అంటున్నారు. మీరు ఒక మోస్తరు అందంగా ఉన్నారు, ఒక అమ్మాయి మంచి శారీ కట్టుకున్నారు, దేనికి? ఇంకొంచెం హైప్ రావడానికి. మంచి లిప్స్టిక్ పెట్టుకున్నారు, ఇంకొంచెం హైప్ రావడానికి. కళ్ళు కాటుకు పెట్టుకున్నారు, ఇంకొంచెం హైప్ రావడానికి. అలా మా సినిమా కూడా నేను నెంబర్ 1 సినిమా తీసా, 6 అడుగుల బుల్లెట్ లాంటి సినిమా తీసా. దానికి హైప్ ఇవ్వకుంటే మార్కెటింగ్ స్ట్రాటజీ నేను ఇవ్వకపోతే ఓడిస్తాడు? నా సినిమాకి చెప్పాను, నేను మాటలు చెప్పాను, థియేటర్కి వెళ్ళండి, ఆడున్న మ్యాటర్ చూడండి, మాటలు మ్యాటర్ మ్యాచ్ కాకపోతే నాకు కమెంట్ పెట్టండి అన్న. ఒకడు కమెంట్ పెట్టట్లే, బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ అంటున్నారు. చెప్పి మరీ ఇట్టు కొట్టాను. అంటే ఏంటి, డిగ్రేడ్ చేయడానికే మాటలా? లేదా బాగా కొట్టారండి అప్రిషియేషన్, హ్యాండ్ షేక్ హ్యాండ్ చేయడం, థ్యాంక్ యూ అండి, గ్రేట్ అండి అని అప్రిషియేషన్ ఏమైనా ఉందా మీ దగ్గర? నెగిటివిటీనా మీరు మొత్తం? నెగిటివ్ అడుగుతూనే కదండి పాజిటివ్ వచ్చేది. ఇలాంటి డైలాగ్ అన్ని అలసిపోయినాం. లారీ సినిమా బ్లాక్ బాస్టర్, చూడని వాళ్ళు ఉంటే టికెట్స్ బుక్ చేసుకోండి. అండ్ థియేటర్స్ కూడా పెరిగాయి. నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళని తిడుతున్నారంట. అలా ఇప్పుడు కూడా తిడతా. 5 లక్షలు చెక్ ఇస్తా, ఛాలెంజ్ దమ్ముంటే వచ్చి ఒక షార్ట్ ఫిల్మ్. ఇప్పుడు ఒక మూవీ ఉంటది, కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. నచ్చిన వాళ్ళు నచ్చింది అని చెప్తారు, నచ్చలేదు అని చెప్తారు. నచ్చలేదు అని చెప్తే తిడతారా? సినిమా రివ్యూ ఇవ్వడం వేరు, విశ్లేషణ. నచ్చలేదు అని ఒపీనియన్ చెప్పడం వేరు. ఈ బాడకోలు ఒపీనియన్ చెప్తున్నారు, రివ్యూ చెప్పట్లా. మీకు అర్థమవుతుందా? రివ్యూకి ఒపీనియన్ తేడా తెలుసా? అది. అండ్ ఆల్సో రివ్యూ అంటే వాడు ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఆ సినిమా ఇండస్ట్రీలో ఫిలిం జర్నలిజం లో కొన్ని నేర్చుకొని, కొన్ని అవగాహన పడి, కింద మీద పడి, అన్ని డిపార్ట్మెంట్ తెలిసి ఏదో ఒకటి చేసి, వాడేమి పీకలేక సినిమా రివ్యూ క్రిటిక్ కింద మారిపోతాడు. అటువంటి వాడు చెప్పిన ఒక అర్థం ఉంది, అనుభవం ఉంది, వయసు ఉంది. కాబట్టి బచ్చాగాళ్ళు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు అది బాగాలేదు ఇది బాగాలేదు చూడకుండానే బాగలేదని రుద్దడం కాదు, కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నచ్చచ్చు కదా, నా మూవీ మీకు నచ్చచ్చు, అతనికి నచ్చచ్చు, ఇంకొక 20 మందికి నచ్చకపోవచ్చు, 100 మందికి నచ్చచ్చు. నువ్వు చెప్పాల్సిన అవసరమేమి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూ చెప్పడమే తప్పు. బట్ మీరు ఆర్టికల్ 90 ప్రకారం భావన ప్రకటన స్వేచ్ఛ, చెప్పుకోండి, తప్పు లేదు. ఎందుకంటే వ్యక్తి వ్యక్తపరచాలి. చెప్తున్నావు, చెప్పేటప్పుడు నీ ఇంట్లో నీ ఫ్రెండ్కి నీ ఫ్యామిలీకి చెప్పు. అంతేగాని నువ్వు లక్షల మందికి యూట్యూబ్ లో రుద్దుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఒక టీచర్ చదువు చెప్పాలంటే టీచర్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. లాయర్ చదువు చెప్పాలంటే లాయర్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. డాక్టర్ సర్జన్ చేయాలంటే ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అవునా కదా? ఆ తరహాలో నువ్వు రివ్యూ చెప్పాలంటే నువ్వు రివ్యూ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. రివ్యూ ఎక్స్పర్ట్ అంటే ఏంటి? ఏదైనా పీక్ ఉండాలి, చేసి ఉండాలి. వాళ్ళ దగ్గర స్తోమత లేదు, దమ్ము లేదు, కెపాసిటీ లేదు, సొంతంగా కంటెంట్ చేసే దమ్ము లేదు వాళ్ళ దగ్గర. అందుకనే ఏడేవాడి కంటెంట్ మీద యూట్యూబ్ లో వీడియోలు చేసి బతుకుతుంటారు లఫుడ్ గాళ్ళు. అందుకే స్తోమత లేని నా కొడుకులకి 5 లక్షలు చెక్కు అనా, చెక్ బుక్ అందుకో, అడుంది అందుకో, చెక్ బుక్ రాసిస్తా మీ సోషల్ పోస్ట్ తరపున. అర్థమవుతుందా? ఇప్పుడు రాయను, మళ్ళీ దీన్ని తీసిపోయి ఏమో చేస్తారు. నా కాడ ఉండేది కొంచెం డబ్బులు 5-10 ఉంది. మీరు తీసుకురండి, ఆ కొడుకుల్ని పిలుచుకురండి. మేముంది మళ్ళీ ఓపెన్ చెప్తున్నా కదా, 5 లక్షలు రాయిస్తా, నేనే ఖర్చు పెడతా. ఆడ ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలా, ఓపెన్ మెయిల్ క్రియేట్ చేద్దాం, యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం. అర్థమైందా నేను చెప్పేది? అప్లోడ్ చేసి ఫస్ట్ 1 hour లో ఎన్ని వ్యూస్ వచ్చి అన్ని లైకులు రావాలా. ఒక్క లైక్ తక్కువ వచ్చినా వాళ్ళు పిచ్చోళ్ళు అని అర్థం, అని చేతగాని కొడుకులు అని అర్థం. అంటే వాళ్ళు ఏంటి, నేను ఇది ఎందుకు చెప్తున్నా, సినిమా నువ్వు లక్షల మంది ఫాలోవర్స్ కి నీ ఒపీనియన్ రుద్దుతున్నావు. నువ్వు రివ్యూ చెప్పట్లే. రివ్యూ అంటే విశ్లేషణ వేరు, అర్థమవుతుందా? అలాంటప్పుడు నువ్వు ఎక్స్పర్ట్ అయి ఉండాలి, పిహెచ్డి చేసి ఉండాలి, దాంట్లో సైంటిస్ట్ అయి ఉండాలి. నువ్వు అన్ని చేసిన వాళ్ళమే, ఈడ తిరిగి ఈడ ఉండే వాళ్ళమే మేమే ఇంత బ్లాక్ బస్టర్ సినిమా తెచ్చే 98.5% పీపుల్ నచ్చింది, 0.1 పీపుల్ కి నచ్చలే నా సినిమా. 100కి నచ్చింది, ఆ 0.1 తేడా నా కొడుకులు ఉంటారు రకరకాలు. నా సినిమా అంత రీసెర్చ్ చేసిన నేను ఎక్స్పర్ట్, నేను పిహెచ్డి చేసిన సినిమాలో. చెన్నై లయోలా కాలేజ్కి వెళ్ళి డైరెక్షన్ కోర్స్ చేశా. ఏం తెలిసి కొడుకులకి, శాతగాని కొడుకులకి. సో నేను అనేది ఏందే, తీసుకురండి, ఓడితో సినిమాలు తీపిండి, 5 మంది వచ్చి కలిసి వచ్చినా పర్వాలే, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని ఒకటి బయటకు వచ్చినా పర్వాలే, ఒక సినిమా తీపిండి, లేదా ఒక షార్ట్ ఫిల్మ్ తీపిండి, వ్యూస్ బాగా రావాలి, లైకులు రావాలి, పాజిటివ్ కమెంట్స్ రావాలి. అప్పుడు వాళ్ళు రివ్యూ చెప్పడానికి ఉంది. లేదంటే రివ్యూలు బంద్ చేసి మూసుకొని ఒక ఇంట్లో కూర్చోమన్నాడు. ఇంకొకడు
కొంతమంది సినిమా చూడకుండా రివ్యూలు చెప్తున్నారు. ఇంకొంతమంది సినిమా ఏది హైప్ లో ఉంటే ఆ వారం 4 వీడియోలు, దానికి ముందు రిలీజ్ తర్వాత 4 వీడియోలు, ఇట్లా వీడియోలు చేసేది ₹1,00,000 2,00,000 సంపాదించుకునేది. మీకు అర్థమైతే నేను చెప్పేది. ఫ్యామిలీ స్టార్ సినిమా ఉందా, ఒక మోస్తరుగా చాలా బాగుంటది సినిమా, నాకు నచ్చింది సినిమా, అంత ఫ్లాప్ సినిమా కాదు అది. ఎంత పెద్ద ప్రొడ్యూసర్, ఎంత పెద్ద యాక్టర్, దాన్ని చెడగొట్టారు ఈ కొడుకులు. కల్కి సినిమా ఎవరు చెడగొట్టారంటారు? ఈ రివ్యూ చెప్పే 5-6 మంది కల్కి సినిమా పెద్దవాళ్ళు, సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా, దానికి కూడా ఒక లవ్ ఫుడ్ కూడా బాగాలేదని పెట్టాడు. సినిమా బ్లాక్ బస్టర్ సినిమా, అది 5 ఏళ్ళు కష్టపడి తీశారు. అంత తీసిన సినిమా తీయడం. గుంటూరు కారం సినిమా అసలు ఫ్లాప్ సినిమా కాదు అది, ఒక మోస్తరు యావరేజ్ మంచి సినిమా, చాలా గొప్ప సినిమా, పాటలు గీటలు ఎంటర్టైన్మెంట్, తల్లి సెంటిమెంట్ అన్ని ఉన్నాయి దాంట్లో. ఆ సినిమాని కూడా రివ్యూలు రాసి కిల్ చేశారు. అంటే రావాల్సిన రిజల్ట్స్ కన్నా ఒక 10% తక్కువ వచ్చినాయి. నేను ప్రొడ్యూసర్, యాక్టర్, డైరెక్టర్ 3 పరంగా మాట్లాడుతున్నా. సో రివ్యూల గురించి అది మ్యాటర్. దమ్ముంటే పిలిపిండి మాట్లాడదాం, మధ్యలో మీడియేటర్ మీరు ఉండండి, అది మ్యాటర్. సో చూసినారు కదా, మంచి కంటెంట్ ఉన్న వాళ్ళు రండి, 5 lakhs ఇస్తారంట, ఛాలెంజ్ చేస్తున్నారు శ్రీకాంత్ రెడ్డి. చెప్పినా కదా, ఇదిగో చెక్ బుక్ కూడా ఏడే ఉంది. హానెస్ట్ చెప్తున్నా, నేను 5 lakhs ఇస్తా, దమ్ముంటే వచ్చి తీయండి కొడకల్లారా, మీకు తెలుస్తుంది కష్టం ఏందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మ్యాటర్, స్ట్రైట్ చెప్తున్నా. సో ప్రాంక్ వీడియోలు తీసుకునే శ్రీకాంత్ రెడ్డి అయిపోయినాయి పంచాయతీలు. శ్రీకాంత్ రెడ్డి ఆసమ్ హంటింగ్ స్టార్. ఏ ధైర్యంతో? లారీ చాప్టర్ 1 శ్రీకాంత్ రెడ్డి ఆసమ్ హంటింగ్ స్టార్. హంటింగ్ స్టార్ అని మీకు మీరు అందుకే సినిమా చూసి రమ్మన్నా. ఫస్ట్ సినిమా చూడకుండా వచ్చి చీర కుట్టుకొని నా ముందు కూర్చుంటే ఎట్లా మాట్లాడతారు? సినిమా చూసి వచ్చి హంటింగ్ స్టార్ అని మీరు చూడనప్పుడు ఇంటర్వ్యూ చేయొద్దంటే వెళ్ళిపోండి. ఇంటర్వ్యూ చేయొద్దంటే వెళ్ళిపోండి. ఎందుకు ల్యాక్ చేస్తున్నారు? కెమెరాలు బయట ఆల్రెడీ చెప్పాను, మూవీ చూడలేదని. చూడనప్పుడు ఎందుకు వచ్చినావు మరి మాట్లాడడానికి? డిగ్రేడ్ చేయడానికి వచ్చావా? నీ క్రెడిబిలిటీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రేడ్ చేయడానికి రాలేదు. మరేంది ప్రాంక్ వీడియోలు చేసే శ్రీకాంత్ రెడ్డి ఏంది? ఏ క్రెడిబిలిటీ ఉంది? చేశాను, మీ క్రెడిబిలిటీ ఏంది? మీరు ఏం చేశారు? ఇంతకు ముందు ప్రాంక్ వీడియోలు చేసే శ్రీకాంత్ రెడ్డి కొత్తగా డైరెక్టర్, మీరు ప్రొడ్యూసర్ అంటే ఏ ధైర్యంతో ముందుకు వచ్చారు? చిన్న మూవీస్ వచ్చినట్టే పోతున్నాయి కదా థియేటర్స్ లో. ఆల్రెడీ చెప్పాను, హిట్ అయింది ఆల్రెడీ. మళ్ళా ధైర్యంతో ముందుకు వచ్చా. అంటే రిలీజ్ కాకముందు అడగాల్సిన క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎవడు ఏ నా కొడుకు లేదు, శ్రీకాంత్ రెడ్డి అనే ఓడే ఉన్నాడు నా వెనక, నేను ఒక్కనే ఉన్నా. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తా అని తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదంట, షూటింగ్ పిలుచుకొని. ఒకరిని తీసుకురాకూడదు, ఊరికే డైలాగ్ ఎందుకు ప్రూఫ్ నిజమా? వస్తున్నాయి కదా అబద్ధం. ఏం రాలే ఫోన్ ఓపెన్ చేసి చూపి. నేను రివ్యూ తీసుకున్నా, ఒక్కటి ప్రూఫ్ లేదు. ఏదో ఒకటి మాట్లాడాలి, వాగాల. అసలు మీతో క్రెడిబిలిటీ. అందుకే సినిమా చూసి వచ్చే గౌరవం ఉంటది. సినిమా చూడకుండా వచ్చి మాట్లాడితే నాకు బీపీ వస్తుంది. మీకు ఆడవాళ్ళు గౌరవం ఇస్తున్నా. సినిమా చూడకుండా వచ్చారు మీరు, ఏం మాట్లాడాలి? ఏదో ఎవడు పేమెంట్ ఎవడో చూపి అది లేదు. ఎందుకు బ్లాక్ బస్టర్ అయింది ఆల్రెడీ? ఎవడో కమెంట్ అన్నావు కదా, చూపి అంటున్నా. నాకు నిన్న నేను కాల్ చేసి అడిగినప్పుడు చెప్పిండే. చూడండి, ఒక గుడ్డకి అగ్గి వెలిగించి ఇట్లా మనిషి మీద వేసి ఇప్పుడు మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఎలా తీశారు దాని గురించి అడగండి. రిలీజ్ ఇంతకుముందు చేయలేదు కదా, అడగండి. సో మూవీ అయితే కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది కాబట్టి ఎంతో హార్డ్ వర్క్ ఉంటది. ఒక మూవీ వెనక చాలా హార్డ్ వర్క్ ఉంటది. సో ఎట్లా తీసినారు, ఎలా ముందు తీసుకెళ్లినారు మూవీని? ఏం లేదు మేడం, ఉన్న బడ్జెట్ లో సినిమా ఆగిపోకుండా నేను తీయాలి. ఎందుకంటే ఫస్ట్ సినిమా నాది ఆగిపోయింది. అందుకోసం అన్ని నేనే చేసుకున్నాను. నా లెక్కల్లో నేను చేశాను. నా లెక్కల్లో అంటే నా క్లారిటీలో ఇలా అసలు ఆగిపోకూడదు, ఈ బడ్జెట్ లోనే అయిపోవాలి అని అన్ని మీద వేసుకొని కష్టపడి చేశాను. సినిమా అయిపోయింది మేడం, చాలా బాగా వచ్చింది. సో మీ మూవీలో ప్లస్ పాయింట్ ఏమంటారు? అన్ని ప్లస్ పాయింట్సే. శ్రీకాంత్ రెడ్డి మెయిన్ ప్లస్ పాయింట్. అన్ని ప్లస్ పాయింట్సే, మైనస్లే లేవు. 100% బ్లాక్ బాస్టర్ సినిమా. ఈ సినిమా బాగాలేదంటే వాళ్ళు తీసుకుని మ్యూజియం లో పెట్టండి. సో కర్లీ హెయిర్ వేసుకుని ఒక అతనికి కొత్తగా ఛాన్స్ ఇచ్చారు. సో తనైతే బాగా చేశారని చెప్తున్నారు. తను మన సినిమాలో లారీ ఫ్రెండ్ క్యారెక్టర్, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. అబ్బాయి మంచోడు, బాగా చేశాడు. సో ఎక్కడ ప్రెస్ మీట్లు జరిగిన మూవీ సక్సెస్ అయినా తెలుగు వాళ్ళకి అవకాశం ఇస్తాం రండి, హీరోయిన్స్ ఎవరు రావట్లేదు అంటున్నారు. తెలుగు అమ్మాయి కాదంటున్నారు కదా. తెలుగు వాళ్ళని అప్రోచ్ అయ్యాము, వాళ్ళు డిగ్రేడ్ చేసి నువ్వు ఇంత పెద్ద సినిమా చేయలేవు, అవమానించి వెళ్ళిపోయారు. వాళ్ళు తీసుకోలేదు. మనం ఏం చేస్తాం దానికి? ఇంకా నేను నాకు ఆగస్టులో వర్షాలు పడుతున్నా, ఇమీడియట్ గా షూటింగ్కి వెళ్ళాలి, పెట్టేసుకున్నా. కొత్త అమ్మాయిని పెట్టుకున్నా, హిందీ అమ్మాయిని చేసేసుకున్నా. నేను అడుక్కోవాలా? ఎంతమంది అడుక్కోవాలా? ఒక ఆడిషన్ పెడతాం, అవసరమైన వాళ్ళు వస్తారు. రాని వాళ్ళని ఏం చేయాలి? బంగపోవాలనా? వచ్చారు 4-5 వచ్చారు, వాళ్ళు సెట్ కాలేదు మాకు. వాళ్ళకు మాకు వాళ్ళ మాటలకి వాళ్ళ పేమెంట్స్ కి. మూవీ తీయడానికి మొత్తం ఎంత టైం అయింది? 16 నెలలు మేడం. సో ఇంత హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసినారా? అసలు ఎక్స్పెక్ట్ చేశాను నేను. సో సక్సెస్ ని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? ఎంజాయ్ చేయట్లేదు, డెంగ్యూ ఫీవర్ వచ్చింది, బాధపడతా ఉన్నా. తర్వాత ఎంజాయ్ చేస్తా. మీ ఇంటర్వ్యూస్ లో మొత్తం నెగిటివ్ ఎక్కువ అయిపోయింది. నెగిటివ్ ఏం లేదు, మీ యాంకర్స్ నెగిటివ్ మాట్లాడతారు. నెగిటివ్ ఎక్కువ ఏం లేదు. నేను చాలా పాజిటివ్ పర్సన్. ఫస్ట్ 4 క్వశ్చన్లు అతిగా అడిగారు, అతిగా సమాధానం చెప్పా. ఇప్పుడు బాగా అడుగుతున్నారు, బాగా సమాధానం చెప్తున్నా. మీ బట్టే నాది ఉంటది, అంత మించి ఏముంటది. కలెక్షన్స్ అయితే డబుల్ వచ్చినాయి.
దాంతో చాప్టర్ 2 తీయబోతున్నారా? చాప్టర్ 2 కి డబుల్ త్రిబుల్ సరిపోవు, 5 times 10 times కావాలి. Hmm. 15 కోట్లు 20 కోట్లు పడుతుంది. అంత గట్టిగా పెట్టాలి డబ్బులు. అంత డబ్బులు ఇచ్చేగానే దానికి ఉన్న ప్రొడ్యూసర్ పట్టాలి చాప్టర్ 2. ఎందుకంటే పీపుల్ హ్యావ్ సమ్ ఎక్స్పెక్టేషన్స్, వీ హ్యావ్ టు రీచ్ దట్. అది మేడం. అండ్ నెక్స్ట్ వేరే సినిమా ఉంది, చాలా గట్టిగా ఉంటుంది. ఇంకా ఆ సినిమాతో తుడిచిపెట్టేద్దాం అందరినీ. సో ఎవరైనా ఇండస్ట్రీ నుంచి కాల్ చేసినారా? మీ మూవీ చూసాము బాగుంది అని, డైరెక్టర్ గానీ ప్రొడ్యూసర్ గానీ? ఏ నా కొడుకు చేయలేదు మేడం, ఎవరు ఏ నా చేయలేదు. కొడుకు చేయలే. ఈగో అనమాట వాళ్ళకి. ఏ నా కొడుకు చేయలే, ఏ నా కొడుకు సపోర్ట్ చేయలేదు. నో ప్రాబ్లం, నేను కష్టపడతా. నా ఓన్ బ్యానర్, నేను కష్టపడతా. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ప్రజలకు నచ్చిందా లేదా అనేది మ్యాటర్. సో శ్రీకాంత్ రెడ్డి దగ్గర బాగా డబ్బులు ఉన్నట్టున్నాయి, మీరే ప్రొడ్యూస్ చేశారు. నో డబ్బులు ఏం లేవు. 0 నుంచి వచ్చా, నా లగ్జరీలు వదులుకున్నా, వచ్చిన రూపాయి ప్రతిదీ కూడబెట్టుకున్నా, Hmm. దాంతో సినిమా తీసా. ఇప్పుడు దీని మీద అంత ఇంత మళ్ళీ వస్తున్నాయి, మళ్ళీ పెడతాం, మళ్ళీ సినిమా తీస్తా. అంతే. నా దగ్గర డబ్బులు బేసిక్ గా లేవనకూడదు, ఉండనకూడదు. ఉన్నాయి, చేయడానికి ఉన్నాయి. నాకు సినిమా కోసమే డబ్బులు కావాలి. నాకేం పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు డబ్బుల పైన. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది మీది? చాలా ఏ సాలిడ్ గా concept? గట్టిగా ఉంటది, తుడి చేస్తాం గట్టిగా. సో కొత్తగా వచ్చే వాళ్ళు కూడా అంటే చాలా కష్టాలు పడుతుంటారు ఇండస్ట్రీలో, డైరెక్టర్ అయినా హీరో అయినా ఎవరైనా కానీ. సో వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తారు? పని చేయండి, ఒళ్ళొంచి పని చేయండి. ఎదుటోని తక్కువ అంచనా వేయద్దండి, డైలాగులు కొట్టద్దండి, బిల్డప్లు అసలే వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటోని తక్కువ అంచనా వేయద్దండి, పని చేయండి కష్టపడి. డైలాగులు, బిల్డప్లు, ఓవర్ యాక్షన్ డైలాగులు, లగ్జరీలు, నాకు ఇట్లుంటేనే చేస్తా, ఈ డైలాగులు పెడితే సినిమా చేయలేదు. మూవీ తీయడం వేరు, దాన్ని థియేటర్స్ దాకా లాక్కరావడం వేరు. అవన్నీ సొల్లు మాటలు. తీయడం వేరు, రిలీజ్ చేయడం. డబ్బులు ఉంటే అన్ని అయితే, నాకు ఆ డబ్బులు ఉన్నాయి, స్పీడ్కి పని అయింది. దాంతోపాటు డిసిప్లిన్ కూడా ఉంది కాబట్టి చేశాను. ఈ 2 విషయాలు. కొంచెం డబ్బులు అయితే అవసరం. సో నెక్స్ట్ మూవీకి ప్రొడ్యూస్ చేస్తామని ఎవరైనా ముందుకు వచ్చినారా మీకు? వస్తున్నారు, 1 by 4-5 people వస్తున్నారు. వీ హ్యావ్ టు సీ. మంచి సినిమా చేస్తాం మేడం. మీరే ప్రొడ్యూసర్, మీరే హీరో, మీరే డైరెక్టర్ కదా. నెక్స్ట్ మూవీలో మీరే ఏమైనా హీరోయిన్ గా చేయబోతున్నారా? మీరు హీరో చేస్తారా? నేను ఛాన్స్ ఇస్తే చేస్తా. హీరో ఎడ చేస్తారు? చేయొచ్చు, ఏముంది, గెటప్ వేసుకొని మేకప్ వేసుకొని విగ్ పెట్టుకోవచ్చు కదా. అట్లాంటి కథ ఏమైనా ఉంటే చేద్దాం. సరే, Okay. నేను హీరోయిన్, నువ్వు హీరో. ఓకేనా? ఓకే, బాగుంటదిలే. నేను హీరో అంటారు. నలిపేస్తాను నిన్ను. మాకు వద్దులేండి అలాంటివి. నేను చాలా డీసెంట్. ఆప్షన్ నువ్వే అంటే అడిగావు. ఒక మూవీలో బ్రహ్మానందం గారు సేమ్ అదే గుర్తొచ్చింది మిమ్మల్ని చూస్తే. Hmm. భాస్కర్ అవార్డ్ అని పెట్టుకొని తనే హీరో, తనే ఒక సినిమా హిట్ అయింది, దాన్ని నువ్వు చూడకుండా వచ్చి ట్రోలింగ్ పరంగా మాట్లాడుతున్నావు అంటే అవునండి, అందరికి డౌట్స్ అందరికి ఏం డౌట్స్ లేవు, కానీ నీ యాంకర్ కు ఉన్నటువంటి గట్స్ కి ధన్యవాదాలు. మీలాంటి వాళ్ళే యూట్యూబ్ లో ఉండాలి. ధన్యవాదాలు మీకు. సో గైస్, ప్రజలందరికీ ధన్యవాదాలు. మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ చేశారు హానెస్ట్ గా, నిజంగా. అండ్ 125,000 మంది చూసారు 5వ రోజుకి ఫుట్ ఫాల్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ బ్లాక్ బాస్టర్ చూడండి, వాళ్ళు ఎవరైనా ఉంటే సెకండ్ వీక్ కూడా కంటిన్యూ అవుతుంది. ప్లీజ్ వాచ్ దిస్ లారీ చాప్టర్ 1 ఇన్ థియేటర్స్. అండ్ రివ్యూస్ చూడండి, నచ్చితేనే ట్రైలర్ పాటలు చూడండి, నచ్చితేనే వెళ్ళి చూడండి. అంత పాజిటివ్ టాక్. అండ్ మూవీని ఇంతగా ఆదరిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఇంకా బెస్ట్ ఆదరిస్తారని. బట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ థియేటర్స్ అండ్ ఆల్ కొంచెం స్ట్రగుల్ ఉంది. బట్ మూవీ అయితే బ్లాక్ బాస్టర్, పీపుల్ లైకింగ్. అండ్ వచ్చే కలెక్షన్స్ కూడా చాలా గట్టిగా వచ్చాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వాచ్ లారీ చాప్టర్ 1 ఇన్ థియేటర్స్. సెకండ్ వీక్ కూడా కంటిన్యూ అవుతుంది. డోంట్ మిస్ ఇట్ థియేటర్స్. థ్యాంక్ యూ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో నేను కూడా మూవీ చూడలేదు, బట్ ఇంత నెగిటివిటీ మధ్య కూడా మూవీని పాజిటివిటీతో ముందుకు తీసుకెళ్లి కొంచెం బ్లాక్ బస్టర్ కొట్టారు. సో మళ్ళీ ఇంకా అప్కమింగ్ మంచి ప్రాజెక్ట్స్ తో శ్రీకాంత్ రెడ్డి గారు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసినానండి సోషల్ పోస్ట్ టీవీ.